2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అండి. కొన్ని సందర్భాల్లో అంటే మనకిష్టం లేని చదువైనా, మనకిష్టం లేని పనైనా, మనకి నచ్చదు బట్ తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. అవును. అలాంటి సందర్భాల్లో అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, అది ఇష్టమైతే కష్టమైనా మనం చెయ్యొచ్చు అని. మరి కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకోవచ్చు అంటారా? డెఫినెట్‌గా మార్చుకోవచ్చు. ఎలా మేడం? ఎలా అంటే ఇప్పుడు పని అనేది కష్టంగా అనేది ఉండదు. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఒకళ్ళు నాకస్సలు జిమ్‌కెళ్ళాలనిపించట్లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఎక్సర్‌సైజ్ అని చాలా కష్టపడుతుంటారు. ఇంకొకళ్ళు ఇమ్మీడియేట్‌గా లేసి చాలా ఎనర్జిటిక్‌గా వెళ్ళి చేస్తూ ఉంటారు. సో, అదేవిధంగా ఒక స్టూడెంటు రోజుకి 10-12, 13 అవర్స్ చదివి నాకు దీనిలో ఎగ్జామ్‌లో మార్క్స్ ఇంత సంపాదించుకోవాలి, ఇది చేయాలి అంటాడు. ఇంకొక స్టూడెంటు నాకు ఈ సబ్జెక్టే రావట్లేదు, నేను దీంట్లో పాస్ అవుతానో లేదో అని చెప్పి చాలా కష్టపడుతూ ఉంటాడు కదా. సో, ఒక రైతు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా డే అంతా కష్టపడి ఎండలో పనిచేస్తారు. ఇంకొకళ్ళు 1 అవర్ గార్డెనింగ్ చేస్తేనే చాలా అలసిపోయి ఇంకా నాకు బాడీ పెయిన్ వస్తుంది, బాడీ మసాజ్ కావాలి అన్నంత చాలా కష్టపడిపోతుంటారు అనమాట. సో, ప్రాబ్లము ఒకటే, కానీ పీపుల్ ఆర్ డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎలా తీసుకుంటున్నాము అనేది కదా అక్కడ మెయిన్ థింగ్ అవును. కనిపిస్తుంది. సో, ప్రాబ్లమ్‌ని ఎందుకు మనము నెగెటివ్‌గా తీసుకుంటున్నాము, పాజిటివ్‌గా ఎందుకు ఎలా తీసుకోవట్లేదు? తీసుకోవచ్చు అంటారు? అది నచ్చదు కదా మనకి. అంటే ఏ రకంగా మౌల్డ్ చేసుకోవాలి మనని మనం? ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నామో ఆ ప్రాబ్లం పట్ల మన రియాక్షన్ ఏంటి? ఎందుకు మనం రియాక్ట్ అవుతున్నాం నెగెటివ్‌గా అనేది విల్ టాక్ అబౌట్ దట్. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకు దాంట్లో అంటే ఎవరు దానికి కూడా నీకు ఆ పని చేయాలని ఇంట్రెస్ట్ రాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఉంది. ఆమె ఎప్పుడు ఫ్యామిలీ కోసం వండుతుంది, పిల్లల కోసం వండుతుంది. చాలా గెస్ట్‌లు వస్తే తన లైఫ్ అంతా వండుతూనే ఉంటుంది. తను ఎవరు గుర్తించకపోతే ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైంలో ఎట్ 45, 50 ఏజ్ ఆఫ్ టైంలో వాళ్ళకేమనిపిస్తుందంటే, అబ్బా! ఇంక నా వల్ల కాదు, ఐయామ్ వెక్స్డ్ అప్, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కుకింగ్ అని అనుకుంటారనమాట. అంటే ఆ కుకింగ్ అంటేనే వాళ్ళకి ఇంకా విరక్తి వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఎంత చేసినా కూడా వాళ్ళకి అక్కడ గుర్తింపు అనేది లేనప్పుడు కూడా మనకి ఆ పని పట్ల కొంత విరక్తి వచ్చేస్తుంటుంది. రెండోది ఏంటంటే, నువ్వు ఎంత చేసినా కూడా నీకు అక్కడ రివార్డ్స్ రావట్లేదు. నువ్వు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నావు కానీ అక్కడ నువ్వు అనుకున్నది అంత రావట్లేదు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక ఆఫీస్‌లో చాలా కష్టపడి వర్క్ చేస్తారు. కానీ దానికి సాలరీ తక్కువ రావచ్చు. లేదంటే తనకి రావాల్సిన ప్రమోషన్‌ని ఇంకొకళ్ళకి ఇస్తూ ఉండొచ్చు. సో, తను ఎంత కాలమని ఆఫీస్‌లో వర్క్ చేయగలుగుతాడు. ఆఫీస్‌లో వర్క్ పట్ల ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా నా లైఫ్‌లో ఇది కంపల్సరీగా చేయాలి, అందుకోసమే చేస్తున్నాను అన్నప్పుడు తనకి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ వర్క్ పట్ల? డెఫినెట్‌గా రాదు కదా. సో, అట్లాగే ఒక ప్రెషరు. నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఇంజినీరింగ్ అని ఒక స్టూడెంట్ అంటే, లేదు నువ్వు ఇదే చదవాలి, లేకపోతే ఈ మెడిసినే చదవాలి అని పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్ళి ఒక ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో తీసుకెళ్ళి జాబ్ పెట్టినప్పుడు కూడా సో, ఆ పిల్లల్లో ఒక ప్రెషర్ వచ్చేస్తదనమాట. ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు కూడా నువ్వు దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చేయలేకపోతుంటాము. సో, ఇట్లా అంటే కొన్ని ఏంటంటే అర్థం కాకపోతే కూడా. ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు. నాకు మ్యాథ్స్, సైన్సో, ఫిజిక్సో ఏదో అర్థం కావట్లేదు. సో, ఈ అర్థం కాకపోతే ఏమవుద్దంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదు, నాకు ఈ సబ్జెక్ట్ నచ్చట్లేదు అని ఏమవుతారంటే దాని పట్ల ఒక నెగెటివ్ ఫీలింగ్‌ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో, అప్పుడు కూడా వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉండదనమాట. సో, ఇంట్రెస్ట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నా ముందు ఒక పిజ్జా ఉందండి, సలాడ్ ఉంది. సో, పిజ్జాని చూడగానే నాలో ఫీలింగ్ ఎలా ఉంటది అంటే, ఐడ్ లైక్ ఇట్ సో మచ్. అంటే మనలో ఒక డోపమైన్ ఎనర్జీ రిలీజ్ అయిపోతుందనమాట. తినాలి అనిపిస్తుంది. తినగానే కూడా యూ ఫీల్ వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. సో, సలాడ్ చూడగానే ఈ ఆకులు, ఈ కాయలు, ఈ ఇవి చూసిగానే నో, నో అని ఒక నెగెటివ్ ఫీలింగ్. నెగెటివ్ అంటే ఐ డోంట్ లైక్ ఇట్. ఇది ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీలింగ్ ఎక్కడికెళ్తుంది? నీ మెమరీలో సేవ్ అవుతుంది. ఏదైతే నువ్వు యెస్, నో చెప్పావో అది నీ మెమరీలో స్టోర్ అవుతుంది. సో, నువ్వు ఎప్పుడైతే నీకు ఒక నచ్చిందో అది బిహేవియరల్ రీఇన్ఫోర్స్‌మెంట్ జరుగుతది. అంటే నువ్వు ఆ బిహేవియర్‌ని మళ్ళీ రిపీట్‌గా ఇష్టంగా చేస్తావు. ఎప్పుడైతే నీకు నచ్చలేదో దాన్ని నువ్వు ఇష్టంగా చేయలేవు. సో, నీ ముందు ఏదైతే ఒక ప్రాబ్లమ్ ఉందో, జిమ్‌కెళ్ళాలి, లేకపోతే వంకాయ కూర తినాల్సొచ్చినప్పుడు నువ్వు ఫీలింగ్‌ని క్రియేట్ చేసుకోకుండా
ఎలాంటి ఎమోషన్ని ఆ ముందు పెట్టుకోకుండా నువ్వు దాన్ని చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా నీకు దాని పట్ల ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుంది. మీరు కావాలంటే బాగా గమనించండి, నేను చాలా ట్రై చేశాను. ఎప్పుడైతే ఒపీనియన్ని ఫామ్ చేసుకోవద్దు దాని పట్ల, ఒక మనిషి పట్ల, ఒక సిచ్యువేషన్ పట్ల, ఒక ఇన్సిడెంట్ పట్ల, ఒక ఈవెంట్ పట్ల, ఏదైనా కూడా నువ్వు ముందు ఫామ్ చేసుకోవద్దు. ఒపీనియన్ని ఫామ్ చేసుకున్నావు అంటే నీ మైండ్ ఏం చెప్తుంది? దట్స్ నాట్ రైట్, దట్స్ నాట్ గుడ్. ఎప్పుడైతే నీకు నచ్చని పని నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలంటే దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. చాలా ఎఫర్ట్స్ పెడతాం కానీ కావాల్సినంత రిజల్ట్స్ రాదు. సో మనము ఒపీనియన్ని ఫామ్ చేసుకోకపోతే నెక్స్ట్ టైము నీ మెమరీలో లేదు, అది మళ్ళీ దాన్ని నువ్వు ఈజీగా రిపీట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో డు నాట్ మేక్ ఎనీ అంటే ఒపీనియన్స్ కానీ దాని పట్ల లైక్ డిసలైక్ లేకుండా ఎలా చేయొచ్చు అంటే అన్నిసార్లు మనం చేయలేం కదా. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉంది, ఆమె ఎలా ఒపీనియన్ ఫామ్ చేసుకోకుండా ఉండగలుగుతుంది? ఉండలేదు. ఎందుకంటే తను లైఫ్ అంతా కష్టపడుతుంది కానీ ఎవరు గుర్తించట్లేదు. సో కొన్ని విషయాల్లో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు. సో స్టూడెంట్కి నాకు ఈ ఫిజిక్స్ ఇష్టం లేదు కానీ నేను 10th క్లాస్ చదివితే కానీ నువ్వు ఆ ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తే కానీ నువ్వు ఇంటర్లోకి వెళ్ళడానికి ఛాన్సే లేదనమాట. సో అలాంటప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతారు అంటే ప్రతి ఒక్కరికి మనకందరికీ ఒక ధర్మం, మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, ఒక స్టూడెంట్గా నీ కర్తవ్యం ఏంటి, నువ్వు కంపల్సరీగా చదవాల్సింది. ఒక హౌస్ వైఫ్గా లేకపోతే ఒక ఫ్యామిలీలో ఒక మదర్గా, ఒక పేరెంట్గా నువ్వేం చేయగలుగుతావు? నీ పిల్లల్ని చూసుకోవాలి, నీ హస్బెండ్ని చూడాలి, నీ ఫ్యామిలీకి నువ్వు సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నావు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? ఎప్పుడైతే నీలో అలాంటి ఫీలింగ్ వస్తుందో, ఓకే వీళ్ళు నా బిడ్డలు, నా హస్బెండ్, నా ఫ్యామిలీ, వీళ్ళ కోసమే కదా నేను చేస్తున్నాను, ఈ రివార్డ్స్ అవన్నీ నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే ఇది నా ధర్మం, నేను కంపల్సరీగా చేస్తాను అని ఎప్పుడైతే మనము ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటామో ఈ అంటే మనకి గుర్తింపు కోసం అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా నీ వాల్యూ సిస్టమ్ ముందుకు వస్తుంది. యాజ్ ఎ బీయింగ్ ఒక హస్బెండ్, ఒక అంటే ఫ్యామిలీ మెంబరు హస్బెండ్ అనుకో, తను నాకు జాబ్ చేయడం ఇష్టం లేదని ఇంట్లో కూర్చుంటే ఫ్యామిలీ అంతా సఫర్ అయిపోతుంది కదా, పిల్లలు చదువుకోవడానికి అవ్వదు కదా. నా ధర్మం నేను జాబ్కి వెళ్ళాలి అని ఎప్పుడైతే తను అనుకుంటాడో వర్క్ పట్ల తనకి ఇంట్రెస్టే వస్తుంది. సో అట్లా అనుకోకుండా నాకు వెళ్ళాలని లేదు, నాకు ఈ వర్క్ ఇష్టం లేదు, నాకు వర్క్ ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రం అది ప్రెషర్ అయిపోతుంది ఆ వర్క్. అట్లాంటి అన్ఫేర్ సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నాయంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఒకవేళ అది మనకి సెట్ అవ్వకపోతే వర్క్ మీద ఇంట్రెస్ట్ కాకుండా హౌ ఐ కెన్ కమ్ అవుట్ అంటే ఒక ధ్యానం చేయటమా ఇంకేదన్నా చేసుకొని ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అది కంపల్సరీ థింగ్ అయినప్పుడు. సో అదేవిధంగా ఇప్పుడు పిల్లలు ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు, నాకు ఈ సబ్జెక్టు నేను చేయలేను అది అన్నప్పుడు. సో ఇది నా టైం బీయింగ్ థింగ్, ఇది నేను కంపల్సరీగా చేస్తే నా నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది, నా కెరియర్ బాగుంటుంది, నేను ఈ కాలేజ్కి వెళ్తాను, దిస్ ఇస్ హౌ ఐ కెన్ బిల్డ్ మై థింగ్ అని, అంటే మై కెరియరు, నా లైఫ్ ఇది కంపల్సరీగా చేయాల్సిన థింగ్ అని ఎప్పుడైతే పిల్లలు ఆ రియలైజేషన్ వస్తారో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో ఆ యొక్క సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడం కూడా అంతే. అర్థం కాకపోతే దాని పట్ల నెగటివ్ ఫీలింగ్ కాకుండా సో ట్రై అండర్స్టాండింగ్ దట్ థింగ్ అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏ పనైనా నీ ముందు ఉంది అంటే ఆటోమేటిక్గా నువ్వు దాన్ని ఇష్టంగా చేయగలుగుతావు అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.